వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన ముందైతే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. జబర్దస్త్ కావచ్చు, మూవీస్ కావచ్చు, చాలా మూవీస్ చేస్తూ చాలా బిజీగా అయితే ఉన్నారు. సో మన స్టూడియోకి అయితే వచ్చారు. దూది వెంకట్ గారు, యాక్టర్ గారు అయితే మన ముందు ఉన్నారు. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, రాసుకొని కూడా వచ్చాను, అడిగి అయితే తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారన్నా? ఫైన్ ఫైన్ బ్రదర్. చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు, ప్రజలకు చాలా దగ్గర అయ్యారు. సో ఇప్పుడైతే హ్యాపీ కదా? ఓకే అన్న, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జబర్దస్త్లో నాగబాబు గారు అండ్ రోజా గారి మీద చాలా పంచెస్ వేస్తూ ఉంటారు కదా, మా కోసం రెండు ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను దాదాపు ఒక 50 ఎపిసోడ్ దాకా జబర్దస్త్ చేశాను. అందులో ఒక్కొక్కసారి జడ్జెస్ మీద కూడా వాళ్ళ నవ్వు మీద ఇట్లా స్కిట్స్ కంటెంట్ అడుగుతూ ఉంటారు. సో అప్పుడు రోజా గారి మీద కూడా ఒక డైలాగ్ చెప్తాను, నాగబాబు గారిది కూడా ఒక డైలాగ్ చెప్తాను. రోజా అంటే నవ్వుతే రోడ్డు మీద రేకి పెట్టి బర్రని గీసేసినట్టుంటుంది తెలుసా అనగానే ఇంకా ఆవిడ నిజంగా చెప్తా బయటికి రా అని అంటారు. వాళ్ళు ఏం లేదు, కాఫీ టీ తాక్కుంటూ ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడమే. సో దాంట్లో నాగబాబు అన్న ఒక జడ్జిగా ఉన్నారు అండ్ రోజా గారు కూడా ఒక జడ్జి. దాంట్లో రచరవి తమ్ముడును మన చెమ్మక్ చంద్ర వాడు నాకు క్లోజ్ ఫ్రెండే. వీళ్ళు నేను ఇంట్లో పని ఆవిడ క్యారెక్టర్ లేడీ గెటప్ వేస్తే క్వశ్చన్స్ అడుగుతుంటారు. అప్పుడు అడుగుతారు, మీ సార్ ఇంట్లో మీ అయ్యగారు ఎలా ఉంటారంటే, అమ్మగారితో కోపంగా ఉంటారండి, నాతో ప్రేమగా ఉంటారండి అన్న. అలా కాదు, మీ అయ్యగారు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఓ రోజు అయ్యగారు మేడెక్కుతున్నారండి. ఏంటబ్బా ఒకరు మేడెక్కుతున్నారా అని అనుమానం వచ్చి పొలోమని పాలయ్యానండి. వాటర్ ట్యాంక్ ఎక్కేసి కిలకిలా కిలకిలా అని నువ్వేసుకుంటున్నారండి. అయ్యి బోబా సార్కి ఏమైంది అని అయ్యగారు అనగానే, రాయే మంగి ఇద్దరం కలిసి నువ్వేసుకుందాము అన్నారండి. అయ్యి బాబాయ్ అమ్మగారికి తెలిస్తే నేను రానండి అన్నానండి. సో ఇలా సో ఇంకోటి అన్న, మీరు చాలా మిమిక్రీలు కూడా చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారు మిమిక్రీ చాలా బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్లో చెప్పాలంటే ఎలా చెప్తారన్న? నేను దాదాపు ఒక 10 మందిని ఇమిటేట్ చేస్తాను. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు, ఇట్లా పెద్ద ఎన్టీఆర్ గారు ఇట్లా. బట్ ఇప్పుడు బాలకృష్ణ గారి స్లాంగ్లో మా అన్న మా దేవుడు పవన్ కళ్యాణ్ అన్న డైలాగులు చెప్తాను. కొన్ని చాలు రావడము లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రము పక్క అక్కడైనా మరి ఇక్కడైనా. చూడమ్మా సిద్ధమ్మా, సింహము గడ్డము గీసుకుంటుంది, నేను గీసుకోను. మీదంతా సేమ్ టు సేమ్, ఎటు పంచు మీదైతే ఆ కిక్కే వేరమ్మా. చూడు చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. సో అది ఇంకంతే. కొన్ని వాయిస్లు మనకి ఇష్టమైనప్పుడు బాలకృష్ణ గారు ఇవన్నీ మనకు తెలియకుండా సరదాగా ఏదో గట్టిగా ఫంక్షన్స్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో సిట్టింగ్లో కావచ్చు, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అలా వెళ్ళిపోతుంటుంది కదా. ఓకే అదేనా, నాకు దిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది, నీ లెక్క తీరుస్తా, వాడి దిక్క కుదురుస్తా. వావ్ సూపర్ అన్న. ఇంకోటి అన్న, రాజధాని రెండోసారి ఇనాగ్రేషన్ చేశారు. ఒకవేళ గవర్నమెంట్ మారితే రాజధాని పరిస్థితి ఏంటి? గవర్నమెంట్లు మారకపోవచ్చు, రాజధాని మాత్రం మారదు. ఆ వెంకటేశ్వర స్వామి ఎలానో అమరావతి కూడా రాజధాని అలానే. వావ్ సూపర్.